నమస్తే వెల్కమ్ టు హార్డ్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసింది అప్పటి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద విరుచుకుపడ్డ పరిస్థితులు మనం చూసాం. అయితే తాజాగా ఒక్కొక్క బకాయిని కూడా బయటకు తీసుకొస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇక తాజాగా విద్యాశాఖలో దాదాపు 4600 కోట్ల వరకు బకాయిలు పెట్టినట్టు విషయం బయటకు వచ్చింది. మరి ఇదే విషయంపై వైసీపీ నెల 12న యువత పోరు పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా దీక్ష చేయబోతున్నట్టు పిలుపునిచ్చింది. మరి అన్ని శాఖల్లో కూడా ఈ విధమైనటువంటి బకాయిలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలా పోరుబాటలు పట్టే హక్కు ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు చంద్రబాబు గారు. ఆ తర్వాత నుంచి చూస్తుంటుంటే ఏ శాఖను పట్టుకున్నా ఏ మంత్రి అయినా ఈ శాఖలో అప్పు ఉంది, ఆ శాఖలో అప్పు ఉంది అని చెప్పి రోజుకు ఒక విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా విద్యాశాఖ గురించి ఇదే విద్యాశాఖ మంత్రిగా గతంలో బొత్స సత్యనారాయణ గారు పనిచేశారు అనుకోండి. ఈరోజు మండలిలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో మరి ఇప్పుడు రేపు విద్యాశాఖ గురించి ఆయన ఏం మాట్లాడతారు? అసలు 4600 కోట్ల బకాయిలు అంటే మరి జగనన్న విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు, అవన్నీ ఏమైపోయినట్టు మీరేం చెప్తారు దీని గురించి? జగనన్న అంటే అన్న అంతే, మామూలుగా అందరికీ ఎగ్గొట్టే అన్న, అందరికీ బకాయిలు పెట్టే అన్న, అందరికీ శటకోపం పెట్టే అన్న. అందుకని జగనన్న అంటే అందరికీ వాళ్ళందరికీ కూడా ఎంత తొందరగా పోతాడా అని అందరూ చాలా శతవిధాల కృషి చేశారు. మొత్తానికి 11 సీట్లతోటి పోగొట్టారు. కూర్చోబెట్టారు, ఒక చోట కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చోలేదు తర్వాత చూద్దామని. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొత్తం అబద్ధాలు చెప్పి ఒకసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ అదే ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం. అంతకు ముందర అబద్ధాలు చెప్పాడు, ఆ అబద్ధాలని ప్రజలు నమ్మారు. పింక్ డైమండ్ అంటే నమ్మారు, లేకపోతే అదన్నారు ఇదన్నారు, కమ్మోళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చాడు, పోలీసులు అందరూ కమ్మోళ్ళే ఉన్నారంటే నమ్మారు. తర్వాత పింక్ డైమండ్ ఏమైందో తెలియదు, ఈ కమ్మ పోలీస్ ఆఫీసర్లు ఏమయ్యారో తెలియదు. లేదు అక్కడ వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ అటువంటివి ఏమీ లేదు అని చెప్పింది. తర్వాత 5 సంవత్సరాల పాటు అరాచకమే వాళ్ళ ఆయుధంలాగా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయింది. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కొత్త ఫార్ములా. జనరల్గా ఏంటి అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఒక కొత్త ఫార్ములా చూసుకుంటాడు. ఆ కొత్త ఫార్ములా ఏంటి? ఒక నిర్మాణాత్మక, మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం చేశాము, అందుకని అబద్ధాలు అరాచకాన్ని వదిలేసి మనం ఏదన్నా పరివర్తన చెందినట్టుగా మనం ప్రజలకు చూపించుకుంటే ప్రజలు ఏమన్నా మళ్ళీ ఆదరిస్తారేమో అని ఎవరైనా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు లేవు, అంత విశ్లేషణ వివేచన జ్ఞానం లేదు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే అరాచకాన్ని నమ్ముకున్నాడు, మళ్ళీ అబద్ధాలనే మళ్ళీ నమ్ముకొని పనిచేసుకుంటూ ఉన్నాడు. అబద్ధాలని నమ్ముకోవటంలో భాగంగా అబద్ధాలు వచ్చి చెప్తూనే ఉంటాడు ప్రతి కరెక్ట్గా. అంతకుముందు పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర చేసినప్పుడు శుక్ర శని ఆది 3 రోజులు సెలవు ఇచ్చేవాడు పాదయాత్రకి. అట్లా ఇప్పుడు అదే అంటే ఇక కేసులు ఉన్నాయి కాబట్టి కేసులకి అటెండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక వారానికి 15 రోజులకు ఒకసారి క్యాలెండర్ పెట్టుకొని ఆ యలహంక ప్యాలెస్లో మంచిగా బాత్ టబ్లో వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసుకొని ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకొని ఒక 5 రోజులు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకొని తాడేపల్లి వస్తాడు. వచ్చి ఒక అబద్ధాన్ని, ఈ లోపల ఒక అబద్ధాన్ని వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీ ఒకటి రాసి రెడీగా పెడుతుంది. అది చూసుకుంటాడు. ఆయన స్థాయికి తగ్గ అబద్ధం అయితే ఆయన చెప్తాడు, లేదు అంటే ఎవరన్నా ఇరికించాలంటే పేరుని నాన్న లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి చెప్పండి అంటాడు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మొత్తం అబద్ధాల మీదే మళ్ళీ కోటని నిర్మించుకుందామని అనుకుంటున్నాడు. కాకపోతే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అర్థమైపోయింది. ఇక్కడ ఇప్పుడు వచ్చి ఏం చెబుతున్నాడు, నేనున్నప్పుడు బటన్లు నొక్కాను, నేనున్నప్పుడు అది చేశాను, నేనున్నప్పుడు ఇది చేశాను అంటున్నాడు. మొత్తం అన్నీ జగన్మోహన్ రెడ్డి ఈ విద్యాశాఖకి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. అంటే ఉద్యమం చేస్తానంటున్నాడు. అంతకుముందు రైతుల గురించి చేశాడు, అంతకుముందు చాలా చేశాడు. ఎక్కడ ఎవడు బయటికి రాలేదు, ఎవడు ఈయనకి సంఘీభావం వ్యక్తం చేయలేదు. సాక్షిలో మాత్రం సాక్షి టీవీలో బ్రేకింగ్ వేసుకున్నాడు. అసలు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుబాటు చేసేసింది, కూటమి ప్రభుత్వం అవుట్ అని రాసుకున్నాడు. బ్రేకింగ్ అనేస్తే ఏంద్రా బ్రేకింగ్ అని చూస్తే ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తున్నారని రాసుకుంటాడు. అట్లా రాసుకొని ఆనందపడుతున్నాడు. పేపర్లో అట్టగే రాస్తాడు. మరుసటి రోజు నెక్స్ట్ డే ఒక అన్ని ఫోటోలు వేసుకొని మేము చేసిన ఉద్యమం సక్సెస్ అయింది అని రాసుకుంటాడు. ఓదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాడు వచ్చి మొత్తం అనూహ్యంగా మద్దతు వచ్చింది అని చెప్తాడు. ఇక్కడ ప్రజల నుంచి నిజంగా జగన్మోహన్ రెడ్డికి స్పందన వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, అది నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి స్పందన లేదు, ఏమీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినందుకు ప్రజలు సంతోషపడుతూ ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏ వర్గం కూడా అసంతృప్తిగా లేదు అనేది ఇప్పటికీ మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రూవ్ అయింది. అన్ని రకాలుగా ప్రూవ్ అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అబద్ధాలు చెప్పటం ఆపటం లేదు. ఈ అబద్ధాలతోటే కాలక్షేపం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి అతన్ని ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారు. అతను చెప్పేది ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎటు చెప్తాడు, రోజు ఇదే చెప్తాడు అనుకుంటున్నారు. అందుకని దయనీయమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రైట్. గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం విన్నాం, విద్యాశాఖలో కూడా పిల్లలు తినే చిక్కీలు కోడిగుడ్లలో కూడా ఆయన బొమ్మ వేయించుకున్నాడు బ్యాగుల మీద. వీటి కోసం ఎక్స్ట్రాగా కాంట్రాక్ట్లు ఇచ్చాడు. సో ఇది వరకు మనం ఆ కాంట్రాక్టు ఇచ్చే దాంట్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పి అప్పట్లో మనం విన్నాం. అంటే అప్పట్లో కలెక్టర్ అనుకుంటాం సార్ ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు కూడా వినిపించింది. ప్రవీణ్ ప్రకాష్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి కూడా ఈ స్కామ్లో ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు తీరా చూస్తే విద్యాశాఖలో కూడా మొత్తం పెండింగ్. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆయన పోరాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చడం అయితే జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఇన్ని స్కామ్లు పెట్టుకొని బొత్స సత్యనారాయణ గారు ఈరోజు వచ్చి మాట్లాడడాన్ని? స్కామ్లు ఉన్నాయి కాబట్టే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళే లేకపోతే నోరు మూసుకు కూర్చుంటారు. మొత్తం మీరు అన్నదానికి ఒక్కసారి మొత్తం లిస్ట్ చూద్దాం మనం. గుడ్లకి 200 కోట్లు బకాయిలండి. వాటి మీద ఆయన బొమ్మ కూడా వేసుకున్నాడు, మీకు గుర్తుంది. తర్వాత చిక్కీలకి 50 కోట్లు. తర్వాత ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేదు పాపం, 65.21 కోట్లు. క్లీనింగ్ మెటీరియల్స్ అంటే బాత్రూంలో అవి కడగలేదన్నమాట, మీకు గుర్తుందా? 15,000 ఇచ్చి పిల్లలకి 2,000 పక్కకు పెట్టి వీటి కోసమే కదా. అంటే ఆ 2,000 కూడా నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత అడిషనల్ మెనూ కింద 3.90. ఇక మొత్తం బకాయిలు వీటికి సంబంధించి 352 కోట్లు. ఇక ఫీజు బకాయిలు వాళ్ళ టైంలో ఇప్పుడు టీడీపీ దాన్ని తీరుస్తుందన్నమాట. సో ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్లు అండి. వసతి దీవెన బకాయిలు 989 కోట్లు. ఫీజు అంటే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ నాకు తెలిసి 450 కోట్లు. కానీ వాళ్ళు అసలు పీజీ ఉంచారా లేదా అనేది కూడా సందేహమే మనకి. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది డిగ్రీ వరకే పెట్టాడు. అంటే అది మరి ఇది ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మొన్న లోకేష్ గారు వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పీజీ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని. సో అంటే ఇది కూడా ఒక ఫేక్ అని వాళ్ళు ఇంకా దాన్ని దేనికి మళ్ళించారు అనేది నేను మాట్లాడేది, అది చూడాలి. సో మొత్తం 4,271 కోట్లు అండి. ఓకే. సో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక 788 కోట్లు నేరుగా కాలేజీలకి చెల్లించేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు వీళ్ళు బొత్స కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఎందుకు హడావిడి చేయరు? ఇప్పుడు ఏది చుట్టుకున్నా ఎవరి మెడకు చుట్టుకుంటుంది? బొత్స మెడకే కదా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఏమని, మొత్తం ఒక్కొక్కటి
అంటే బయటకు తీయాలి ఈ ప్రభుత్వం, ముందు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరెవరి మీద అట్రాసిటీస్ జరిగాయో తీయాలన్నాం కదా, అట్లాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించి కావచ్చు, అంటే ఒక్కొక్క శాఖకి సంబంధించి కూడా తీస్తే అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి వెళ్తాయి? ఇట్ విల్ లీడ్ టు బొత్స అండ్ ప్రవీణ్ ప్రకాష్ అల్టిమేట్గా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఇప్పుడు మేము అన్నీ చేసేసాము, మీరు ఏది పే చేయట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎల్లుండ ఎందుకండి పెడుతున్నాడు? యువత కోసం కదా. అంటే దేనికి ఆయన వస్తాడా? ప్రతి జిల్లాలో పెట్టిస్తున్నాడు, ఆయన వస్తాడా అక్కడికి? ఆయన ముందుండి నిలబడి చేస్తాడా దాన్ని? అంటే ఒక సందేహం, మనకు తెలీదు. వస్తానంటాడు ప్రతిదానికి, ఇప్పటివరకు అయితే రాలేదు, రాడు, కనీసం పులివెందులకు కూడా పోలేదు, రాడు అనే చెప్పచ్చు మనం. అంటే ఇందాక ఒక మాట అన్నారు ఎవరు, మన సత్యమూర్తి గారు, అంటే ఎవరినైనా ఇరికించాలంటే ఇలాంటివి మొదలు పెడతాడు. సో ఇప్పుడు ఇరికించే భాగంగా, అందులో భాగంగా ఎల్లుండి ఇది పెట్టాడు, ఎవడో ఒకటి జైలుకి పోతాడు అనుకుందాం. అప్పుడు అగో చూసారా మా మనిషిని మళ్ళీ పెట్టారని మళ్ళీ దాని మీద ఒక అరుపులు అరుస్తాడు. మళ్ళీ సాక్షి ఒక వ్యాసం రాసుకుంటుంది, సాక్షి ఛానల్ వచ్చి రోజంతా వేసుకుంటుంది, మళ్ళీ తను హైలైట్ చేసుకుంటాడు. అక్కడ వెళ్ళేది ఉండదు, వచ్చేది ఉండదు, ఈ బొమ్మ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బొత్స మాట్లాడిన దాంట్లో ఒక నిజం లేదండి. ఇవాళ శాఖ మనం చూస్తున్న 4,300 ఆల్మోస్ట్ 600 వేసుకోండి, అసలు ఎవరి సొమ్మండి? అంటే 15,000 ఇస్తున్నానని చెప్పి 2,000 నొక్కేసి 13,000 వాళ్ళకి ఇచ్చానంటాడు, ఇన్ని బకాయిలు పెట్టాడు. ఆ 2,000 చొప్పున 5 ఏళ్లలో చూడండి ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారన్నాడండి? 80 లక్షల 45 లక్షలు ఏదో చెప్పాడు. అంతమందికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెప్పి 2,000 చొప్పున ఇన్ని సంవత్సరాల్లో ఎంత మింగేశాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఎక్కడికక్కడ తినడమే తప్ప బకాసురుడిలాగా ఇవ్వటం అనేది ఆయన ఏమనాలి, డిక్షనరీలో లేదన్నమాట. చెప్తాడు, హోర్ చేస్తాడు, గొడవలు చేస్తాడు, ఇంత చేసాం అంత చేసాం అంటాడు, అక్కడ చూస్తే ఏమీ ఉండదు. సో అన్నీ కాగితాలకే పరిమితం అండి. ఇవి కాకుండా మళ్ళీ వృధా ఖర్చులు, నాడు నేడు అని స్కూళ్ళకి రంగులు వేయడం కావచ్చు. రంగులన్నీ మరి వైసీపీ రంగులు వేసాడు కదా, సో ఆ వైసీపీ రంగులు ఖర్చు పెట్టాడు, మళ్ళా వాళ్ళు కాదన్నా మళ్ళా వేయించాడు, మళ్ళా అవి దిద్దించాడు. అంటే తాతాచార్యుల వారు ఏం చేస్తారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారట. అలాగా ఈయనకేం పోయింది? ఇప్పుడు ఆయన కష్టపడితే కదా ఆ సొమ్ము విలువ తెలుస్తుంది. మనకు కథ తెలుసు మీకు, చందమామ కథ. ఒక పిల్లాడు రోజు దొంగతనం చేసి వెళ్ళి పెప్పర్మెంట్లు కొనుక్కుంటూ ఉంటాడు, వాళ్ళు అమ్మిస్తుంది వాడికి రోజు, తండ్రికి తెలియకుండా. తండ్రి అడుగుతాడు, నువ్వు స్కూల్ దగ్గర చూస్తాడనమాట, ఎక్కడి నుంచి వచ్చారని నీకు డబ్బులు అంటే నేను కష్టపడి సంపాదించానంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, సరే నువ్వు కష్టపడి సంపాదించానంటున్నావు కదా, నాకు ₹1 తీసుకురా కష్టపడి రేపు అంటాడు. అంటే వాడు సంపాదించాడు, తల్లి ₹1 ఇస్తుంది వాడికి, తండ్రి తీసుకెళ్ళి దాన్ని పొయ్యిలో విసిరేస్తాడు. వాడు ఏం మాట్లాడ్డా పిల్లాడు. అట్లా 4 రోజులు జరుగుతుంది. అప్పుడు తల్లి అంటుంది, ఇంక నేను ఇవ్వను నీకు, నా వల్ల కాదు, మీ నాన్నకు తెలిసి నన్ను కొడతాడంటే 5వ రోజు వాడు నిజంగా కష్టపడి ₹1 సంపాదిస్తాడు. అది తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. ఇస్తే కాయిన్స్ కదా, మళ్ళీ తండ్రి దాన్ని పొయ్యిలోకి విసురుతాడు. అప్పుడు వాడు వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ పిల్లాడు, నాన్న ఇది నా డబ్బులు అని దాన్ని తీస్తాడనమాట. అప్పుడు తండ్రి అంటాడు, ఇగో ఇది నీ కష్టార్జితం అని. అలాగా ఈ కష్టార్జితం విలువ వాళ్ళకి తెలియదండి, ఎవరికి? వైసీపీ వాళ్ళకి. కష్టార్జితం అంటే ఏంటో టీడీపీకి తెలుసు. కాబట్టి తినడం వాళ్ళ వంతు, ఇవ్వడం టీడీపీ వంతు. అంటే వైసీపీ మొత్తం బొక్కేసింది, ఇప్పుడు ఇవ్వాల్సింది వీళ్ళ నెత్తిన పడింది. కాబట్టి ఇవన్నీ ఇవ్వలేదు గొడవ చేస్తున్నాడు. బుద్ధి ఉందా అసలు? చెప్పారు కదా మే నెల తర్వాత అందరికీ ఇస్తాం మేమని, ఇస్తామని చెప్పాక వీళ్ళు గొడవ చేస్తున్నారంటే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఊరికే గొడవలు చేయాలి, అక్కడ ఏమీ లేకుండా కూడా ఏదో సృష్టించి దాన్ని టీడీపీ మీద నెట్టాలి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే వేరే అవకాశం లేదు, వాళ్ళు ప్రజల్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా ఏదో ఒకటి వెతుక్కుని వాళ్ళు దీన్ని ఏదో బూచిలాగా చూపిద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు ఏది పట్టించుకోవట్లేదండి. అందుకే జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలటం లేదు. ఆయన ఏ ఉద్యమానికి ముందు నిలవలేడు. నియోజకవర్గాలకు అంటాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి వచ్చింది. ఈలోగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతాడు తప్ప ఆయన తిరగలేడు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళ నడుస్తూ ఉంటాయి అంతే.
మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం టీచర్స్కి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. టీచర్స్కి జీతాలు ఇవ్వకుండా ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి మరి ఆ నిధులన్నీ ఏమైనట్టు? అండ్ ఒక్క విద్యాశాఖలోనే 4,600 కోట్లు బకాయిలు అంటే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని మొన్న ఈ మధ్య రైతులకి కూటమి ప్రభుత్వం చెప్పింది. అండ్ ఇంకోటి ఆరోగ్య శాఖలో కూడా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా వెలికికి తీయాల్సిన అవసరం ఉందంటారా? అన్నీ తీస్తున్నారు ఇప్పుడు. అన్నీ కూడా ఇప్పుడు రైతులకి ధాన్యం సేకరణ బకాయిలు దాదాపుగా 1,650 కోట్ల రూపాయలు 11 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు అప్పులు తీర్చాడు. అప్పులు తీర్చడమే కాక మొన్న సీజన్లో ప్యాడీ మొత్తం ధాన్యం సేకరిస్తే 24 గంటల్లో రైతులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చేయటం. ఆరోగ్యశ్రీ కూడా అంతే. ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టిపోయాడు. విచిత్రం ఏంటంటే ఒకరోజు అప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విడుదల రజని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కరెక్టేనండి, మేము 3,000 కోట్లు మేము బాకీ పడ్డాము, అవి ప్రభుత్వం అంటే మరి కంటిన్యూస్ కదా, వాళ్ళు తీర్చాలి అని చెప్పింది. ఆమె అప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసింది. ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఆరోగ్యశ్రీ బకాయిలే పెట్టలేదు, అసలు మా టైంలో ఆరోగ్యశ్రీ బాకీలే లేవు అని చెప్పాడు. అంటే ఆయన దగ్గర పనిచేసిన ఆరోగ్య మంత్రి విడుదల రజని, నేను పేర్లతో సహా చెప్తున్నా, 3,000 కోట్లు బాకీ ఉన్నమాట వాస్తవమే అని ఒప్పుకుంటే ఈయన వచ్చి మేము అసలు బాకీలే లేమంటాం. అంటే ఈయనకి తెలీదా, ఆమెకి తెలీదా? అంటే వీళ్ళకి తెలీదా, ఎవరికి తెలీదు? వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని పిచ్చోళం చేయటానికి ఈ మార్గం ఎంచుకున్నారు. అంటే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అయిపోయింది, ధాన్యం బకాయిల గురించి చెప్పాను. బడ్జెట్ విషయానికి వస్తే అప్పులు చేశాడయా 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు చూసావా 14 లక్షల కోట్లు లేదు, 11 లక్షలే ఉంది. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటాడు. నువ్వు 11 లక్షల కోట్ల అప్పు ఉందని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. 11 లక్షల కోట్ల వరకు అప్పు చేసినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? అంటే 14 లక్షల కోట్లు లేదు, 14 లక్షల కోట్లు లేదు, తప్పు చెప్పాడు, చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేదంటాడు. నువ్వు 11 లక్షల కోట్ల వరకు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 4,271 కోట్లు ఏంటి? ఇవేంటి? ఇటువంటివి ఎన్నున్నాయి? నువ్వు కార్పొరేషన్ల మీద తెచ్చిన అప్పులు ఎన్నున్నాయి? పెండింగ్ బిల్స్ ఎన్నున్నాయి? జగన్మోహన్ రెడ్డి, నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక రోడ్ వేయిద్దామని చెప్పి టెండర్ పిలిచాడు. ఒక్కడు కూడా అసలు టెండర్ వేయలే. బతిలాడుకున్నారు, ఒక్క టెండర్ వేయండి, ఒక్కడు కూడా టెండర్ వేయలే. ఏంటి అంటే చిచ్చిచ్చి ఈ ప్రభుత్వంలో మేము పనిచేయమని చెప్పారు. మీకు సాక్షాత్తు పులివెందుల జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోతే అక్కడ కాంట్రాక్టర్లు అందరూ మా చేత పనులు చేయించావు, నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి గొరవ చేశారు జగన్మోహన్ రెడ్డిని. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు సమ్మె చేయలే ఇప్పటి వరకు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంట్రాక్టర్లు, టీచర్లు సమ్మె చేస్తారు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ చేస్తారు, ఏదైనా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తారు, ఎవడన్నా చేస్తారు. కానీ కాంట్రాక్టర్లు సమ్మె చేసింది ఈ మహానుభావుడి కాలంలోనే. ఈ మహానుభావుడి కాలంలో కాంట్రాక్టర్లు మాకు బిల్లులు రావట్లేదు, అందుకని మేము ప్రభుత్వ పనులు మేము చెయ్యము, ఈ ప్రభుత్వంలో మేము పనులు మానేసే రోడ్డు మీద తిరుగుతాం తప్ప ఇతనికి మాత్రం పని చేయమని చెప్పారు. అంత ఘనత వహించిన పరిపాలన అందించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంటాడు. నువ్వేం చేసావు? నువ్వు కనకదుర్గ గారు చెప్పారు, కోడిగుడ్డు మీద ఎవడన్నా బొమ్మ వేయించుకుంటాడా? అసలు కోడిగుడ్డు పగలగొడితే పెంకు తీసేస్తారు కదా, అంటే చెత్త మీద వేస్తారని తెలిసే వేయించుకున్నాడు. కోడిగుడ్డు మీద జగన్ అన్న బొమ్మ ఎక్కడ పుట్టారా? అసలు మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఏం పరిపాలించారు, ఏం చేశారు?
మేము చిక్కి ఇచ్చాము అసలు చిక్కి అనడం కూడా రాదు. ఆయన తీసుకొచ్చి ఆ చిక్కి ఇచ్చాట. ఆ చిక్కి ఎవరు ఇచ్చారు? ఈ కోడిగుడ్డు డబ్బులు, ఈ చిక్కీ డబ్బులు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు, అవి నరేంద్ర మోడీ డబ్బులు. కేంద్ర ప్రభుత్వము పిల్లలకి పౌష్టికాహార లోపం లేకుండా చేయటానికి ఏదైనా మంచి పౌష్టికాహారం ఇవ్వమంటే కోడిగుడ్డు మీద ఆయన బొమ్మ వేసుకోవడం, చిక్కి మీద ఇది జగనన్న కానుక, ఆ పిల్లాడికి తెలుస్తుంది. ఆ స్కూల్ ఇంకొక అప్పుడు ఒక వైసీపీ నాయకుడు ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాడు, జూపూడి ప్రభాకర్ రావు అని. మొత్తం స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఒక బ్రాహ్మణుల చేత కూడా పిల్లల కాళ్ళు పట్టేలాగా చేశాడని చెప్తున్నాడు. ఎవరో ఒక బ్రాహ్మణ ఒక ఏదో షూ కంపెనీలో చేస్తున్నట్ట, ఈ ఎస్సీ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నట్ట కొలత తీసుకోవడానికి. అది తప్పేంటది? ఇప్పుడు అతను కానీ ఈ జూపూడి ప్రభాకర్ రావు ఏం అక్కడ చెప్పే సందేశం ఏంటి అంటే, అగ్రవర్ణాల చేత ముఖ్యంగా బ్రాహ్మణుల చేత దళితుల కాళ్ళు పట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం అన్నమాట. అంటే వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, అసలు మొత్తం కులాల కుమ్ములాట పెట్టడానికి. నీకు అతనెవరో అతని క్యాస్ట్ ఏంటో ఎవరికి తెలియదు, అతనేదో చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు, పిల్లలకి షూలు ఇవ్వటం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పాదాలకి కొలతలు తీసుకొని ఇవ్వట్లా. ఇప్పుడు లోకేష్ అదే ఇస్తున్నాడు, కానీ చెప్పట్లా బయట ఎక్కడ. లోకేష్ ఎక్కడ బయట మేము అట్ట పాదాలు పట్టుకొని కొలతలు తీసుకున్నాం ఇటువంటి పిచ్చి కబుర్లు ఏం చెప్పడు. షూలు వెళ్తూనే ఉన్నాయి, వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. ఈ జూపూడి ప్రభాకర్ రావు చెప్తాడు, ఆ పాదాలు పట్టుకొని కొలిచి పాదాలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మా జగనన్న అని. అందుకనే మట్టుకొట్టుకుపోయాడు ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి లేకపోతే స్కూల్లో చదువుకునే వాళ్ళకి చేసింది అది సమాజం బాధ్యత, ప్రభుత్వం బాధ్యతగా చేయాలి. కానీ అందులో కూడా దొబ్బి తినటానికి చేయకూడదు. అటువంటి దురదృష్టకరమైన పరిపాలన అందించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో పోరాటం చేస్తా అంటాడు. ఈ విద్యార్థులకు అన్యాయం జరిగి నువ్వేం చేసావు? ఇప్పుడు విద్యార్థులు ఎవరినన్నా ఇల్లు అడిగిరాపో, వాళ్ళకి ఏమైనా అసంతృప్తి ఉందేమో అడిగిరాపో. చక్కగా నిన్ననే రిపబ్లిక్ టీవీ వాళ్ళ కాంక్లేవ్లో లోకేష్ మాట్లాడుతూ చెప్పాడు, మహిళల గురించి చిన్నతనం నుంచే పిల్లల్లో గౌరవభావం కలగాలి, దానికోసం అని చెప్పి సిలబస్ మారుస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆడవాళ్ళ పట్ల మనం ఎంత గౌరవంతో ఉండాలి అన్న విషయాన్ని నేను సిలబస్లో పెడుతున్నాను అని ఒక హెచ్ఆర్డి మంత్రిగా నేషనల్ టీవీ రిపబ్లిక్ టీవీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. అంటే ఎంత సంస్కారంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఎంత సంస్కార రహితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడనే దానికి చిన్న ఉదాహరణ చాలు. నీకు సిలబస్ మార్చడం, ఆ సిలబస్లో మొన్న ఒక గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగితే ఎవరో నాకు కొన్ని పంపించారు. జగనన్న అమ్మఒడి స్కీము ఎంతమందికి ఇస్తారు, జగనన్న పేరు మీద ఈ స్కీము లాభితులు ఎంతమంది అని ఇటువంటి క్వశ్చన్లు అడిగిచ్చాడు ఈ మహానుభావుడు. ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగనన్న రివర్సు టెండరింగ్ దానివల్ల ఎంత మిగిలింది, ఏం మిగిలింది, అంత గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి. ఇటువంటి క్వశ్చన్లు అంటే ఇటువంటి క్వశ్చన్లు వేసేవాడు గ్రూప్ 2లో. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా గ్రూపులో ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ విషయాన్ని ఎవరో ఒక ఆయన నాకు వాట్సాప్లో పంపించాడు. ఇది జగన్మోహన్ టైంలో ఉన్న క్వశ్చనేరు, ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న క్వశ్చనేర్ అని చెప్పి పంపించాడు. అంటే సబ్జెక్ట్ మీద క్వశ్చన్లు అడుగుతావా, జగనన్న ఇవన్నీ జగనన్న, ప్రతి పథకానికి జగనన్న తోడు, జగనన్న పాలు, జగనన్న పిండి, జగనన్న పెరుగు, జగనన్న మాంసం అంట, జగనన్న ఫిష్ మార్ట్ ఈయనే చేపలు బట్టి అమ్ముతున్నట్టు,
జగనన్న మాంసం, ఈయన మాంసం కోసి అమ్ముతాడా? ఏమి అసలు ఇదేంటో అర్థం కాదు. అటువంటి మనిషి వచ్చి ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు నేను చాలా ఇచ్చాను, నువ్వు చాలా ఇచ్చావు అంటే దానికి ఏదైనా ఒకటి చూపించు. నువ్వు ఏమి ఇచ్చావు? నువ్వే కదా వచ్చి, అంటే ఏడిచాడన్న పదం నేను వాడకూడదు కానీ ఆ పని చేశాడు కదా వచ్చి, నేను అంత ఇచ్చినా నాకెవరు ఓట్లు వేయలేదు, నేను అంత ఇచ్చినా అంటే నువ్వు ఇవ్వలేదు అని కదా అర్థం. అది నువ్వు ఇవ్వలేదు, ఇవ్వకుండా పబ్లిసిటీ చేసుకున్నావు. నువ్వు చేసిందల్లా ఏంటి అంటే సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నావు. అంతకు మించి ఒకటి కరోనా టైంలో చిన్న చిన్న షాపులు ఇవన్నీ దెబ్బతిన్నాయని నరేంద్ర మోడీ ఎంఎస్ఎంఈ కింద ఒక స్కీమ్ ఇచ్చాడు. ఆ స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్ని తీసుకొచ్చి అయ్యా చిన్న పరిశ్రమల వాళ్ళు కరోనా టైంలో దెబ్బతిన్నారు, వాళ్ళకి ఇది ఇద్దాము, వాళ్ళకి సహాయం చేద్దాము, ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము అని చెప్పాలి కదా. దానికి ఒక స్కీమ్ పేరు పెట్టుకున్నాడు, జగనన్న చేదోడు అని పేరు పెట్టి, జగనన్న చేదోడు. ఈయన ఇచ్చాడు ఎంత డబ్బులు, ఆ డబ్బులన్నీ నరేంద్ర మోడీ ఇచ్చినవి. ఇంతకీ అప్పుడు ఏమి ఇచ్చారో మీకు గుర్తుంది కదా, టమాటాలు, ఆలుగడ్డలు అవి ఇచ్చింది. ఆ చిన్న చిన్న వర్తకుల్ని ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెడితే ఆ స్కీమ్కి జగనన్నని పెట్టుకొని అసలు మొత్తం ఆ స్కీములో చిన్న వ్యాపారులకు ఇచ్చిన దానికి డబలు సాక్షికి ఇచ్చుకున్నాడు. సాక్షి కూడా ఎంఎస్ఎంఈ కింద వస్తుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇటువంటి అరాచకాలు, అక్రమాలు లెక్కలేనన్ని చేసావు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఇట్లా తయారైంది. ఇప్పుడు నువ్వు కొత్తగా ఉద్యమాలు చేయటం, కొత్తగా మేము వాళ్ళని రెచ్చగొడతాం, వీళ్ళని రెచ్చగొడతాం, ముందు నీ పార్టీని నువ్వు కాపాడుకో. రైట్. విద్యలో కొత్త ప్రమాణాలు తీసుకొచ్చాం, విద్యాశాఖ రూపురేఖలనే మార్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు కేవలం విద్యాశాఖలో ఉన్నటువంటి బకాయిలను మాత్రమే, పెట్టిన బకాయిలను మాత్రమే కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. కానీ దాంట్లో జరిగినటువంటి స్కామ్ ఇంకా చాలా పెద్ద స్కామే ఉండింది విద్యాశాఖలో కూడా. అండ్ ఇప్పటికీ ఆడుదా ఆంధ్ర మీద కూడా ఎంక్వైరీ మొదలైనట్టు ఇప్పుడు విద్యాశాఖలో జరిగినటువంటి స్కామ్ మీద కూడా ఎంక్వైరీ మొదలవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకు లేదండి, ఇప్పుడు అదే కదా మనం ఇంత నుంచి మొత్తుకుంటుంది. ఒక్కొక్క శాఖలో ఏమేం జరిగాయో బయటకు తీస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఇప్పుడు పోసాన్ లాంటి వాళ్ళు నన్ను వదిలేయండి రాజా, నేను ఒక్క కేసు మీద ఎన్ని ఊళ్ళు తిప్పుతారు, మొన్న ఏడుస్తున్నాడు నిన్న. అందుకని అది ఇంకా అనుభవంలోకి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, కంగారు లేదు. ఎవరు అడిగినా అదే అడుగుతున్నారు, ఏంటండి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? ప్రజలు చాలా ఉత్కంఠతో ఉన్నారు. నిన్న మ్యాచ్ ఎంత ఉత్కంఠతో చూశారో అదే ఉత్కంఠతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ స్కాములు మామూలు స్కాములు కాదండి. అసలు ప్రపంచంలో ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఏదైనా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో అన్ని స్కాములు జరిగాయి. పాపం శ్రీశ్రీ గారు అన్నారు, కాదే ఇది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏది చూసినా ఏది స్కాముల మయమే. ఇక్కడ ఏముందనేది గర్వకారణం అంటే స్కాములు అనే చెప్పుకోవాలి మనం. కాబట్టి ఇవన్నీ వెంటనే అవదలేండి. మనం చెప్పటం ఊరికే నోటి ఇది కొద్ది చెప్పటం తప్ప, ఇది మొదలు పెడితే ఇది ఒక సాగరం లాగానే. ఎక్కడ ఏ శాఖలో మొదలు పెడితే అది ఏ శాఖలో ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. అంటే స్కాములు ఐఎమ్ టాకింగ్ అబౌట్. కాబట్టి అసలు ఇప్పుడు జగనన్న అని ఇందాక ఆయన అన్నారు చూడండి, జగనన్న చేసిన స్కాములు ఏంటి అని ఒక ప్రశ్న వేసి ఉండాలి అసలు పిల్లల్ని. అది అంతే తప్ప ఇంకేం లేదు. అన్ని స్కాములు చేశాడండి ఆయన. అసలు ఆయనకి అంటే మనందరం పిచ్చాడు అనుకుంటున్నాం. ఆయన పిచ్చాడు కాదు, సైకో కాదు. మనందరికంటే భిన్నంగా ఆలోచించి ఎక్కడ ఎలా ఏది కొట్టేయాలి, అది ఎలా ఎవరిని ఇరికించాలి, ఇందులో ఆయన బాగా అంటే పరిశోధన చేసినట్టున్నాడు. అందుకని ఇప్పుడు ప్రతి శాఖలో కొట్టేయటానికి అడ్డం వస్తే వాళ్ళని కొట్టేస్తున్నాడు. అది సైకోయిజం. అది ఇప్పుడు నేను అక్కడ వస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అందుకని ఎవరిని మనం ఇక్కడ ముందు పెట్టాలి, ఎవడు రేపొద్దున ఇరుక్కుంటాడు వాడిని ముందు పెట్టి ఆ తిట్లు తిట్టించడంలో కావచ్చు, లేకపోతే ఈ స్కాములు చేయించడంలో కావచ్చు, అక్కడ చక్కగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కరెక్ట్గా వాళ్ళని వాడుకున్నాడు. ఒక్కొక్క ఎస్సీ, ఒక ఎస్సీ కాదు, అందరూ ఎస్సీలు ఉంటారు ఎక్కువ శాతం, లేదు ఎస్టీలు ఉంటారు, లేదు బీసీలు, వాళ్ళని ముంచాడండి. అందుకని ఇది ఇప్పుడు వీళ్ళు గ్రహించుకునేసరికి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళలేరు, ఉండలేరు, చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడాలి, మింగలేరు కక్కలేరు పొజిషన్లో ఉన్నారు ఒక్కొక్కడు.
అందుకని ఇవాళ విడుదల రజని ప్రెస్ మీట్ కనుక మీరు గమనించారంటే అమ్మాయిలు ఒక భయం కనిపిస్తోంది మీకు. ఆ భయంలోంచి ఆవిడ బెదిరిస్తోంది ఇవాళ. ఆ బెదిరింపులో కూడా మీకు ఒక ధీరత్వం లేదు. అదొక అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో అయింది ఆవిడకి, ఆవిడ ఇరుక్కున్నాననేది ఆవిడ ఖచ్చితంగా అర్థమవుతోంది. అందుకని వీళ్ళ ప్రెస్ మీట్లు కనుక మనం గమనించామంటే గతంది ఇప్పటిది పోల్చి చూసుకోవాలి. ప్రతిదీ ఎవరిలోనూ ధైర్యం లేదండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు, ఇరుక్కుపోయారు. అలా ఇరికిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది అతని గొప్పతనం. అది ఎవడిని ఎలా ఇరికించాలి, ఎవడు కదలకుండా బురదలో ఎలా దింపాలి, వాడిని దింపాక వాడు చచ్చినట్టు చూడండి ఈగ కొట్టుకుంటుంది, అట్లా ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డిదండి. కాబట్టి ఈ స్కాములన్నీ కూడా బయటికి రావాలి. ముఖ్యంగా విద్యాశాఖతో మొదలైంది. అందులో లోకేష్ గారు పట్టుకుంటే వదలరు. పట్టరాదు పట్టి విడవరాదని వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది ఆయనకి అది. కాబట్టి వదిలిపెట్టాడు ఆయన. ఈ శాఖ అంతు చూస్తాడు ఆయన, అంటే స్కాములు అంతు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.